అంటే మనకి ఎంతసేపటికి కూడా ఒక మైండ్ గేమ్ నడపడానికి మన చేతిలో ఉన్న పత్రికలతో మనకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళతో కబుర్లు చెప్పడం తప్ప గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల మనోహర్ స్పీకర్గా ఉన్న టైంలో 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరి రాజీనామా చేసాక వాళ్ళు సభకి రాకూడదు కదా, ఎట్టొచ్చారు? జీతాలు తీసుకోకూడదు కదా, ఎట్ట తీసుకున్నారు? 3 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా. ఇంకోటి ఎథిక్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? లెక్క ప్రకారం అయితే స్పీకర్ అప్పుడే నిర్ణయం తీసుకోవాలి కదా. కానీ రాజకీయ అస్థిరత నెలకొంటుంది. 157 మంది ఎమ్మెల్యేలు రాజీనామా అంటే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినట్టే, మెజార్టీ ఎమ్మెల్యే రెసిగ్నేషన్ కదా. దాంతో ఏం చేశారు? అలాగే నెట్టుకొచ్చి ఎలక్షన్స్కి కరెక్ట్గా లాస్ట్ సెషన్లో లాస్ట్ రోజున కొంతమంది రాజీనామాలు ఆమోదించినట్టు, కొన్ని రాజీనామాలు తిరస్కరించినట్టు చేసేసారు. ఇట్ ఈస్ ఎ గేమ్, పొలిటికల్ గేమ్. ఇవాళ జరిగేది కూడా పొలిటికల్ గేమ్. పొలిటికల్ గేమ్లో ఎథిక్స్ లాంటి పదాలను తీసుకొచ్చి ఒకటి మాట్లాడతారు. వెరీ గుడ్, బాగుంది. ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన బాయ్కాట్ చేసి 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి పోలేదు. తను ఓడించినందుకు ప్రతీకారం కిందన. మరి ఆయనకి ఎథిక్స్ ఉన్నట్టా లేనట్టా? ఎన్టీ రామారావు గారికి ఆయన పోనీ ఏమైనా సభలో ఆయన ఎవరు అవమానించలేదు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు